మౌలాలి గాయత్రీనగర్ హనుమాన్ టెంపుల్లో 135వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి సునీత చంద్రశేఖర్ యాదవ్తో కలిసి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ మేయర్ పీఠం దక్కించుకోవడమే ప్రధాన ఎజెండాగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. పూజారి వేస్తాడు, ఇద్దరు కలిపేస్తాడు. మీడియా మిత్రులకు నమస్కారం. నేను మీ రఘునందన్ రావు, భారతీయ జనతా పార్టీ దుబ్బాక ఎమ్మెల్యే. భాగ్యనగరానికి జరుగుతున్నటువంటి ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటర్లంతా కూడా అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మీద ఒక రకమైనటువంటి విసిగెత్తి ఏవగింపుతోటి ఉన్నారు. నేను ఏవగింపు అనేటువంటి పదం ఎందుకు వాడుతున్నానంటే, ఈ డివిజన్ లోపల ఎక్కడైతే సునీత చంద్రశేఖర్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారో ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ గారు ఎక్కడ కొత్తగా బిల్డింగ్ కడతా ఉంటే ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాలి, పర్మిషన్ ఉందా లేదా అడగాలి, పైసలు వసూలు చేసుకోవాలి. పేరు కార్పొరేటర్ మహిళ అయినప్పటికీ కూడా వారి భర్త గత 5 సంవత్సరాలుగా చేసినటువంటి అరాచకాలు, ప్రతి బిల్డింగ్ దగ్గర వసూలు చేసినటువంటి డబ్బులతో ఇప్పుడు ఓట్లు కొనుగోలు చేయాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాడు. అందుకని ఈ డివిజన్ ఓటర్ మహాశైలకు నేను చేసేటువంటి విజ్ఞప్తి, టీఆర్ఎస్ పార్టీ ఇచ్చేటువంటి డబ్బులు మన రక్తాన్ని పీల్చినటువంటి డబ్బులు కాబట్టి డబ్బులు ఇస్తే మొహమాటం లేకుండా తీసుకోండి. ఓట్లు మాత్రం భాగ్యనగరం విరాజిల్లాలంటే, భాగ్యనగరం పేరు నిలబడాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కార్యకర్తలలో దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం అనేది ఒక ఆత్మస్థైర్యాన్ని పెంచింది. ఖచ్చితంగా మనిషి గట్టిగా నిల్చుంటే, తన సంకల్పం గట్టిదైనప్పుడు లక్ష్యం ఎంత గొప్పదైనా సాధించవచ్చు అనేది రేపు సోదరి సునీత కూడా ఈ డివిజన్లో నిరూపించబోతారు. ఇప్పుడు కేంద్రానికి మేము 3 లక్షల కోట్లు ఇచ్చినాం, రాష్ట్రానికి వాళ్ళు తిరిగి 1,50,000 కోట్లు ఇచ్చిండ్రు. మేము హైదరాబాద్ని 67,000 కోట్లు పెట్టి అభివృద్ధి చేసినామని అడుగుతున్న డబ్బాల మంత్రి కేటీఆర్ని నేను ఒకటి అడుగుతా ఉన్నా, యాడికెళ్ళి మీ అయ్యే ఫామ్ హౌస్ అమ్మిచ్చినావా? పైసలు ప్రజలు పన్నులు కడితే రాష్ట్రం నుంచి కేంద్రానికి 3 లక్షల కోట్లు పోయినాయి. దేశ బార్డర్ని చైనా నుంచి, పాకిస్తాన్ నుంచి, టెర్రరిస్టుల నుంచి కాపాడుతూ దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిన తర్వాత మిగిలిన ప్రతి రూపాయిని గల్లీకి పంపిస్తుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్రానికైనా రాష్ట్రానికైనా వచ్చే డబ్బులు ప్రజల పన్నులతోటే వస్తాయి. మీ అయ్యే జాగిరేం చింతమడకలు అమ్మి 67,000 కోట్లు తెచ్చి హైదరాబాద్కు పెడితే కిషన్ రెడ్డి రూపాయి తేలేదని మాట్లాడేందుకు నీకు నైతిక హక్కు లేదు. ఈ ఎలక్షన్స్ తర్వాత 10,000 ఇస్తామంటున్నారు, అది ఇస్తారా? నిజంగా మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్పండి, ఇవి ఇచ్చే మాటలే అంటారా? 10,000 ఇప్పుడు అబద్ధాల పునాదుల మీద ఎదిగినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. నేను ఒకటే అడుగుతున్నా కేటీఆర్ గారికి, డబ్బాల మంత్రి గారికి, నీ కంప్యూటర్లో ఎవరికైతే నష్టం జరిగిందో ఆ నష్టం జరిగిన కుటుంబానికి ఉన్న బ్యాంక్ అకౌంట్ నెంబర్ నీకు తెలుసా తెలియదా? కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర భారత్ కింద డబ్బులు ఇవ్వాలనుకున్నప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ లైన్ లేకుండా, గొడవ లేకుండా పేద మహిళలకి డబ్బులు ఇవ్వగలిగినప్పుడు నువ్వు సాఫ్ట్వేర్ అంటావు, విశ్వనగరం అంటావు, కంప్యూటర్ల మంత్రిని అంటావు, ఐటీల మంత్రిని అంటావు. ఎందుకు మహిళలు వచ్చి రోడ్డు మీద లైన్లో నిల్చోవాలి? మీ సేవల కాడ ఈ సేవల కాడ ఎందుకు నిల్చోవాలి? ఏమైంది నీ సమగ్ర కుటుంబ సర్వే? ఎందుకు వాళ్ళ ఇళ్లకి, వాళ్ళ అకౌంట్లకి డబ్బులు వేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందో ముందు చెప్పాలి. అభివృద్ధి కావాలా, అరాచకం కావాలా అని కేటీఆర్ మాట్లాడుతున్నాడు. అరాచకం అనే పదానికి పర్యాయ పదం కేసీఆర్ కుటుంబం, కల్వకుంట్ల కుటుంబం. కాబట్టి అరాచకం అనే పదం ఉచ్చరించేటువంటి నైతిక హక్కు నీకు లేదు కేటీఆర్. భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అభివృద్ధి మంత్రంగా, పేద ప్రజల సంక్షేమమే ఎజెండాగా పనిచేస్తున్నటువంటి పార్టీ. ఖచ్చితంగా మేము ఈ నియోజకవర్గంలో, మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి 9 డివిజన్లలో మెజారిటీ డివిజన్లని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుందనడంలో నాకైతే సందేహం లేదు.